స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎవరు అనేవంటి విషయాన్ని చూస్తే కరుణించే దేవుడు. ఎంతటి వారినైనా, ఎంతటి ఘోర పాపినైనా ఆయన కరుణించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, ఎవరు? పాటలు కూడా చాలా ఉన్నాయి కదా మనవి. కృపామయుడు అని ఉంది, కరుణాసాగర్ ఉంది, కలవరపడే ఏంటండి కొన్ని పాటలు. మన దేవుడు ఎవరయ్యా అంటే కరుణ చూపే వంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు జనసమూహం మధ్యలో ఉంటే ఒక కుష్టి రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్టి రోగి వస్తే ఆ రోగిని చూసిన ప్రజలందరూ ఏమైపోయారంట? పారిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. అయ్యో, కుష్టి రోగి వచ్చాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఆ వ్యాధి మనకు అంటుకుంటుంది కదా అని దూరం అయ్యారు. యేసు ప్రభు వారు అతన్ని చూసి, ప్రజలందరూ దూరంగా పారిపోతుంటే చూసి అతని దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు వారు అతన్ని ముట్టుకోవటానికి పోతే అతను అంటాడు, అయ్యా నన్ను ముట్టొద్దంటే, అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నువ్వు నాకు ఇష్టమైన, చెప్పండి ఎవరు? కుష్టి రోగిని యేసు ప్రభు అంటారు, నీవు నాకు ఇష్టమైన వంటి వాడవి. ప్రైజ్ ది లార్డ్. పాట ఉంది కదా, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతి నీడలో. ప్రైజ్ ది లార్డ్. ఎవరిస్తున్నాను? ఈరోజు ఊపులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం చివరి పునరుద్ధానపు ఆరాధన కదా, ఉండాలి. అంత మాత్రం ఊపు లేకపోతే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. మరి ఉపవాసం ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఊపులో ఉన్నాడంటే ఉపవాసం లేదని అర్థం, సరదాగా. ప్రైజ్ ది లార్డ్. మంచి పిల్లోడు ఏంటండి. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఏం చేశాడంట? నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి. ఎందుకు యేసు ప్రభు వారు మాట చెప్పారంటే, దేవుడు తన పోలికగా మనలను తన చేతిలో చెక్కుకున్నాడు. అందుకని ఆ వ్యక్తిని చూసినటువంటి వాళ్ళందరూ పారిపోయినా యేసు ప్రభు మాత్రం అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రేమించి అతన్ని కరుణ చూపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అతన్ని ప్రేమించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? కరుణాసాగర యేసయ్య. అవునా కదా? చెప్పండి. బైబిల్లో వాక్యమే. మనం పాటలు చాలా వరకు హోసన్న మినిస్ట్రీలో పాటలన్నీ బైబిల్ నుంచి బయటకు వచ్చినాయి. కొన్ని పదాలు వాటిని పెట్టి రాశారు. ప్రైజ్ లార్డ్. మీకు నాకంటే బాగా తెలుసు. మీరు నన్ను ఆ విధంగా చూస్తున్నారంటే ఈడేవుడు పిచ్చోడు అన్నట్టుంది. అవునా కాదా? అంటే మీరు అటు చెప్పట్లేదు, ఇటు చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చాలా మంచి మనసు గలవాళ్ళండి, అందుకని సమాధానం చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం చూస్తే చక్కగా కీర్తనకారుడు ఈ మాటని చెప్పారు. 103వ కీర్తన 103వ కీర్తన 4వ వాక్యం. 103వ కీర్తన 4వ వాక్యం చివర్లో రాయబడి ఉంటుంది. కరుణా కటాక్షములు నీకు అద్దే. ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం అందరు నాకెళ్ళి చూడండి. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఇప్పుడు మీ పక్కన చేతులు పట్టుకొని చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, మన దేవుడు ఎవరు?
మీ తలల మీద కిరీటాన్ని పెట్టడానికి దేవుడు రెడీగా ఉంచున్నాడా లేదా చెప్పండి. దేవుడు మీ కొరకు ఒక కిరీటాన్ని ఉంచున్నాడు. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ప్రయాసపడాలి. ఒక వ్యక్తి ఒక బహుమతిని పెట్టారు. ఇదిగో ఈ పరుగు పందెంలో ఎవరైతే గెలుస్తారో ఇదిగో ఈ గిఫ్ట్ మీకు ఇది ఇస్తాం. ఇది చాలా విలువైంది. ఇది బంగారపు గిఫ్ట్ అనుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఇది బంగారముతో చేయబడింది కనుక కొన్ని కోట్ల ఖర్చుతో చేసాం. కాబట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మొదటి బహుమతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దేనికి? పోటీలో పాల్గొనటానికి. పోటీలో పాల్గొనటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ పాల్గొనేటప్పుడు ఏ ఆలోచనతో వాళ్ళు వస్తారు చెప్పండి? నేను తప్పనిసరిగా గెలవాలి, ఈ కప్పు ఎవరికి దొరకనివ్వకూడదు, ఈ బంగారు పథకాన్ని నేను మాత్రమే స్వాధీనము చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే కిరీటం, ఆయన కిరీటాన్ని రెడీగా ఉంచున్నాడు. ఆ కిరీటం ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి? అందరికీ కావాలి కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికి కావాలా వద్దా? ఎంతమందికైనా పెడతాడండి కిరీటం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కిరీటం పెడతాడు, బాగానే ఉంది. కానీ మీ పక్కన కుచ్చు టోపీ పెట్టేవాళ్ళు ఉంటారు, చూసుకోండి. ఏంటంటే మీ పక్కన టోపీ పెట్టేవాళ్ళు ఉంటారు కొందరు. ఆ టోపీ పెట్టకుండా ఈ కిరీటాన్ని పెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు భక్తుడు చాలా చక్కగా ఈ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, మొదటి నుంచి. సమాధుల్లో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన దేవుడు మన కొరకు కిరీటమును రెడీగా ఉంచున్నాడు. ఈరోజు ప్రేమైంది అనిపిట్లారా, మన నీ జీవితంలో ఏ స్థితి కలిగి ఉన్నావు అనేది మొదట మనం పరీక్షించుకోవాలి. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ప్రార్థించే విషయంలో పోరాడాలి. నేను గెలవాలి అనే ఒక పట్టుదల ప్రతి వాడికి ఉండాలి. ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నా కూడా నీ పట్టుదలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నీ ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు వెనకబడుకోకూడదు. తప్పనిసరిగా దేవుని సన్నిధిలో పోరాడగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు కిరీటాలు పెట్టేవాళ్ళు కూడా వస్తారా లేదా చెప్పండి? వస్తారా లేదా? యేసు ప్రభు వారు ఒక కొండ మీద ప్రసంగం చేశారు. అయిపోయిన తర్వాత ఆ ప్రజలను చూసినటువంటి యేసయ్య వాళ్ళ మీద జాలిపడి వాళ్ళని కనికరించి శిష్యులను పిలిచి అంటాడు, "ఒరే బయట రండ్రా" అని చెప్పి పిలిచి వీళ్ళందరికీ వాడిని తిరగమని చాలు, అది గిఫ్ట్ నీకు, కిరీటం. ప్రైజ్ ద లార్డ్. వాక్యం అయిపోయేదాకా మాట్లాడకూడదు, కదలకూడదురా. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి వీళ్ళందరికీ భోజనాలు పెట్టమని చెప్తే యేసు ప్రభు శిష్యులు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పని వలన రాలేకపోయాను, ఊరు వెళ్ళటం వలన రాలేకపోయాను, హాస్పిటల్కి వెళ్ళటం వలన ఉపవాస పాలు పొందలేకపోయాను, అక్కడికి వెళ్ళటం వలన ఇక్కడికి వెళ్ళటం వలన పాలు పంపులు పొందలేకపోయాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో కారణాలు చెప్పారు. కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఎవరి ముందు చెప్పండి? ఎవరి ముందు? సేవకుని ముందు. పాస్టర్ గారి ముందు మాత్రం మీరు తప్పించుకోగలిగారు, కానీ దేవుని దగ్గర ఏ మాత్రం కూడా మీరు తప్పించుకొనలేరు. యేసు ప్రభు శిష్యులు కూడా
ఆయన ఒక మాట, ఈయన ఒక మాట, పేతురు ఒక మాట, ఆంద్రేయ, యోహాను, ఏంటండి తోమా, రకరకాల ఈయన ఒక్కొక్క మాట చెప్పారు. ఒక ఆయన ఏకంగా అంటాడు, మనం రొట్టెలు తేలేదనే యేసుప్రభు మనం గురించి మాట్లాడుతున్నాడని. మామూలుగా యేసుప్రభుగా గుంటలు తోవినాడు, నాకు తోవటం పెద్ద లెక్కే ఉంది. మొత్తానికి యేసుప్రభు ఈ మాట చెప్పారు. శిష్యులు ఆ మాట అంటా ఉంటే ఓ చిన్న పిల్లోడు విని అతడు అంటాడు, ప్రభువా నా దగ్గర ఇదిగో 5 చెప్పండి 5 రొట్టెలున్నాయి, 2 చేపలున్నాయి అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తుంటే పేతురు అంటాడు, రేయ్ ఈ ఎంతమందికి పెడతారా నువ్వు, బలివాడివే, ఇది సరిపోవు పో అంటాడు. బైబిల్ ఏముంది, నమ్ముట నీ వలన సమస్తమును సాధ్యమని బైబిల్లో ఉంటే పేతురు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో అంటే మీలాంటి వాళ్ళు బొంకకూడదని అర్థం. వాళ్ళు బొంకారు, నష్టపోయారు, సరిచేసుకున్నారు, ప్రభువును వెంబడించారు. పరిశుద్ధ గ్రంథంలో వారి చరిత్రలు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు నీ చరిత్ర ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? మొత్తానికి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఆ బొడ్డోడు వచ్చి ప్రభు దగ్గరికి దగ్గర చెప్పండి ఏమన్నాడండి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అంటే పేతురు సరిపోవు కదా, వదిలే అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అతన్ని నా దగ్గరికి పంపించు. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, ఈరోజు నీ భార్య నిన్ను తుణికరిస్తుందేమో, నీ భర్త నిన్ను తుణికరిస్తున్నాడేమో, నీ పిల్లలు నిన్ను తుణికరిస్తున్నారేమో, నీ కొడుకులు నీ కోడలు నిన్ను దేశించి తుణికరించి దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. ఒకవేళ ఉన్నట్లయితే ఎవరి చేతిలోకి రావాలి? మీరు చెప్పండి, ఎవరి చేతిలోకి రావాలి? 5 రొట్టెలు 2 చేపలు వేసి చేతులు వచ్చినట్లుగా తుణీకరించబడుతున్న నీవు దేవుని చేతిలోకి రావాలి. కొట్టుగట్టిగా హల్లెలూయా. దేవుని చేతుల్లోకి నువ్వు వస్తే కరుణా సంపూర్ణుడైన దేవుడు నిన్ను కనికరిస్తాడు. మన దేవుడు ఎవరు చెప్పాలి? కరుణించే దేవుడు అండి. ఆయన కరుణించే దేవుడు. నీ మీద జాలి, నీ మీద ప్రేమ, నీ మీద ఆప్యాయత, ఆదరణను చూపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక తల్లి సాక్ష్యం చెప్పింది కదా, 70 సంవత్సరాల వయసులో అందరూ ఆమెను బయట నెట్టేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటుందంట. వాళ్ళ అమ్మ బతికుందో లేదో తెలియదు కానీ చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఈరోజు మనిషిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తల్లిదండ్రులు ఉంటే వారి మీద దయ చూపండి. నాకెట్లా లేరు, అమ్మ అని పిలుద్దామన్నా లేరు, అందుకని మిమ్మల్ని అమ్మ అని పిలిచి ఆశ తీర్చుకుంటుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులను దేశిస్తే ఆ శాపం మామూలుగా ఉండదు. ప్రేమించాలి. దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ భూప్రపంచంలో నీకు ఈ భూమి మీద సృష్టిని, అందాన్ని, ఈ భూమి మీద నుండి ప్రతిదాన్ని నీ తల్లి నీ తండ్రి జన్మనిచ్చి నిన్ను చూపించారు ఈ లోకాన్ని. జీవితంలో ఇట్లాంటి ఈ దృశ్యాన్ని మరలా మనం చూస్తామో లేదో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు ఆ బుడ్డోడిని నా దగ్గరికి రానిమ్మంటే వెంటనే అతను ఏం చేశాడండి? ఉన్న 2 చేపలు 5 రొట్టెలను తీసుకొచ్చి యేసు ప్రభు చేతిలో పెడితే ఆకాశమందు చేతులెత్తి వాటిని ఆశీర్వదిస్తే 5,000 మంది జనాలు భోంచేశారు. కొట్టుగట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనము దేవుని చేతుల్లోనికి వస్తే, దేవుని దగ్గరకు మనం వస్తే, మనం వచ్చేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ బుడ్డోని రానివ్వకుండా శిష్యులు ఏం చేశారు? నోర్మై, వీడు పెద్ద పోటుగాడు వచ్చాడబ్బా, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది కని పెడతావు, మా పరువు తీయటానికి వచ్చావు అని మాట్లాడిన వాళ్ళు లేకపోయి ఉండొచ్చేవారు. మాట్లాడి ఉంటారు ఆ రోజుల్లో.
మాట్లాడరా లేరా? మాట్లాడతారు. మీకు జాలి ఉన్నా లేకపోయినా నన్ను ప్రేమించి ఈ పరిచర్యకు పిలిచిన దేవునికి నా మీద జాలి దయ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నన్ను ఉంచినంత కాలం ఉంటాను. ఎంతమంది లేచినా ఎవరు నన్ను ఏమి చెప్పండి, ఎవరు ఏమి చెయ్యజాలలేరు. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు తవ్వుతూ పోయాడు, శత్రువులు బూడ్చుకుంటూ వచ్చారు. నా సేవ పరిచయం నేను నడిపించుకుంటూ వెళ్తాను, వెనకాల గుంటలు తోవేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. దావీదు అంటాడు కదా, నా కోసం వాళ్ళు వలలు వడ్డారు, గుంటలు తవ్వారు, చివరికి వాళ్ళే పడ్డారు కనుక ఇదిగో నేను ఇప్పుడు పాడుతూ స్తుతిగానము, అది నా జీవితం. మరి నీ సంగతి ఏంటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బుడ్డోణ్ణి, ఆ రొట్టెలను ఆయన చేతిలోకి తీసుకున్న తర్వాత ఆ రొట్టెలు చెప్పండి చేపలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరపు ముగింపు పునరుద్ధానపు ఆరాధనలో ఒక సేవకునిగా నేను చెప్తున్నాను. ఇంకా 3 రోజులు దేవుడు మీకు టైం ఇచ్చాడు. ఈ 3 రోజుల్లో మీ ప్రవర్తనను, మీ నడివెడకను మార్చుకొని ఆయన చేతుల్లోకి వచ్చావా, నువ్వు ఆశీర్వాదకరంగా రాబోయే 2026 సంవత్సరంలో అడుగు పెడతావు. ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, సంతోషం కలిగి ఉంటుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో దైవజనుడు చక్కగా ఈ మాటను చెప్పాడు. ఏమని చెప్పండి, ఏమన్నాడండి? కరుణా కటాక్షములను నీకు, ప్రైజ్ ద లార్డ్, కరుణా కటాక్షం కలిగిన దేవుడు నీకు కిరీటముగా ఉంచుతాడంట. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. కరుణించే దేవుడు మనల్ని కరుణించాలంటే ఏం చేయాలో ఓ 4-5 మాటలు నేను చూపి తొందరగా ముగిస్తాను. ఎందుకంటే 3 రోజుల నుంచి ఉన్నాం కదా, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. ఉపవాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, మీ అందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ ఏంటండి కనుక ఈరోజు తొందరగా ముగిస్తాను అని అనుకోబాకండి. దేవుడు ఎంతవరకు నడిపిస్తే ప్రైజ్. స్టేషన్ వచ్చేదాకా ట్రైన్ నడుస్తూనే, స్టేషన్ వచ్చినాక అది ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆపమన్నప్పుడు ఆపుతా. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 2వ సమూయేలు గ్రంథం, బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. జనసంఖ్యను చూచినందుకై దావీదు వంశమును, దావీదు మనస్సును కొట్టుకొనగా అతడు నేను చేసిన వంటి పని వలన గొప్ప పాపమును కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడునైనా నా దోషములను పరిహారింపమని యెహోవాతో మనవి చేయగా. ప్రైజ్ ద లార్డ్. చూడు, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు చేసిన తప్పు ఏమిటి? ఆయన అంటున్నాడు, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను. దావీదు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడు చెప్పింది ఏంటి, దావీదు చేసింది ఏంటంటే, దావీదు దేవునికి విరోధంగా జనసంఖ్యను చేశాడు, లెక్కించాడు, జనాల్ని లెక్క పెట్టించాడు. అది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకని దావీదు అంటున్నాడు, నేను దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. మీరు అనుకోవచ్చు ఏమని, లెక్క పెడితే తప్పేముంది? ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యోహాన్ పాస్టర్ గారు ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. యోహాన్ పాస్టర్ గారు ఫస్ట్ నేను సెంటర్లో సేవ చేయటం, అదే ఆ సెంటర్లోనే కర్నూలులో దరూర్లో ఉన్నప్పుడు
ఆగస్టు 15 ఆరాధన జరుగుతుందో లేదో అని అనుకున్నాం. మొత్తానికి ఆగస్టు 15 ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగింది. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సుమారుగా సాయంత్రం పూట 4-5 అయింది. అయిన తర్వాత భోంచేసాము. భోంచేసిన తర్వాత పాస్టర్ గారి రూమ్లోకి పిలిచారు. అన్నా రండి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇది కానుకలని చూడండి అన్నాడు. వినాలి మీరు, ఈ కానుకలు చూడండి అన్నాడు. అప్పుడు నాకు ఆయన స్వభావం నాకు తెలుసు, ఎందుకంటే తన్నులు తిన్నోడిని కదా నేను. అందుకని నేనేం చేశా, దేనికి దానికి నేను పెట్టుకుంటూ వచ్చాను. ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం లెక్క పెట్టి పేపర్ మీద రాసి ఆయన ముందు పెట్టాడు. ఆయనకు వచ్చిందండి కోపము, ఎక్కడ లేని కోపం వచ్చేసింది. లెక్క పెట్టమన్నాడు. ఏంటండి నేను చెప్పింది ఏంటి? చూడమని చెప్పాడు. అవి చూడండి. చూడండి అంటే అర్థం ఏంటి? మడతలు వేసి ఉంటాయి కదా, సర్చ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి కట్టగట్టి అక్కడ పెట్టేసేయండి అన్నాడు. లెక్క పెట్టమని చెప్పలేదుగా. ఆయన లెక్క పెట్టాడు. నా అంతటోడు లేడని. ప్రైజ్ ద లార్డ్. నేనేం చేశాను తెలుసా? నేనేం తక్కువ, నేను కూడా లెక్క పెట్టాను. కానీ నేను లెక్క పెట్టాను, కానీ ఎట్లా లెక్క పెట్టాను తెలుసా? బయట పడకుండా తీసేటప్పుడే లెక్క పెట్టి 1000 అయిపోయిన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన పెట్టేశాను. ఆయనది అయిపోయిన తర్వాత నేను కూడా చెప్దాం అనుకున్నా. ఇంకెందుకు, సింహం గర్జించింది అక్కడ. దెబ్బకి తోక ముడుచుకున్నా, నేను ఏం మాట్లాడలే. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు దావీదు కీర్తన చదివా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన? యెహోవా కరుణించి నీ దాసుడనైనా నా దోషములను పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో దావీదు దేవునికి మొరపెట్టుకున్నాడండి, నేను చేసిన వంటి తప్పును క్షమించమని. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే కరుణించే దేవుడు. ఒప్పుకుంటే కరుణించబడతావు, ఒప్పుకొని విడిచిపెడితే కరుణించబడతావు, ఒప్పుకొని విడిచిపెడితే ఆశీర్వాదకరంగా నీ కుటుంబంలో సమాధానం కలిగి నువ్వు జీవిస్తావు. అందుకని దావీదు దేవుని సన్నిధిలో తను చేసిన పొరపాటు ఏంటంటే జనసంఖ్యను, చెప్పండి, జనసంఖ్యను లెక్కించాడు. దేవుడు అన్నాడు, చూడరా బాబు ఏంటి పరిస్థితి చూడమంటే ఆయన ఏకంగా, చెప్పండి, లెక్క పెట్ట మొదలుపెట్టి చేశాడు. అయితే దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక మాట రాయబడి ఉంది. 11వ వచనం చూడండి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకటి ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కగా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి. 3 విషయాలు నేను ముందు పెడుతున్నాను. ఒకవేళ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జరిగినటువంటి వాటిని తీసుకొచ్చి నీ ముందు పెడితే నీ పరిస్థితి ఏంటి? దావీదు విషయంలో దేవుడు కోపించటానికి గల కారణం ఇదే. చేయమన్నది చేయకుండా ఏకంగా జనసంఖ్యను లెక్కించడం. అది దావీదు అంటాడు, ప్రభు నాకు తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించమని తను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు. దావీదు కనికరించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దావీదు ఈ మాట చెప్పాడు కదా, ఏమని? యెహోవా కరుణించు, నీ దాసుడైన నన్ను నా దోషములను పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. మరి అంతకుముందు దావీదు ఏమై ఉన్నాడంటే కలవరాల మధ్యలో ఉన్నాడు. చేయరాని పని చేశాను, తప్పైపోయిందని దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం వలన దేవుడు అతను క్షమించినట్టుగా బైబిల్లో రాస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట కూడా రాస్తుంది, చూద్దాం. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 51వ కీర్తన 50. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 51వ కీర్తన 51వ కీర్తన మొదటి వాక్యం.
51 మొదటి వాక్యాన్ని చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఏమాత్రం కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు. నేను ముందుగా ఒక మాట చెప్పాను. యేసు ప్రభు శిష్యులను భోజనం పెట్టమన్నప్పుడు శిష్యులందరూ తగిలాడుకుంటున్నారు. ఏంటంటే నా దగ్గర ఏం లేదు, నేను రొట్టెలు తేలేదని, నేను నీళ్లు తేలేదని, అది తేలేదని, ఇది తేలేదని, వాళ్ళు సొనుగులు వాళ్ళ కొనుగులు వాళ్ళు ఉన్నారు. మొత్తానికి చిన్నపిల్లడు ఏం చేశాడండి? ఇదిగో నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, శిష్యులది మంచి మనసా, ఈ పిల్లోడిది మంచి మనసా? చెప్పండి. ఇప్పుడు పిల్లోడు అనుకోవచ్చు కదా, వీళ్ళందరికీ పెడితే ఎందుకో నేను తింటే నా కడుపు నిండుతుంది కదా అని చెప్పి తను అనుకోవచ్చు కదా. అనుకోలేదు. అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, నీ ఇంటి దగ్గరికి అడుక్కునే వాళ్ళు రావచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా రావచ్చు, ఇరుకు ఇబ్బందులు పడి ఎవరన్నా వచ్చి నీ దగ్గర 10 రూపాయలు అడుగుతున్నారంటే వాళ్ళకు దేవుడు నీ కొరకు వారిని నీ దగ్గరికి పంపించారు. నువ్వు 10 రూపాయలు దాచుకొని ఉంటావు. ఆ 10 రూపాయలు ఎందుకు దాచావంటే అతనికి ఇవ్వటానికే దేవుడు నిన్ను దాచుకోమన్నాడు. నువ్వు దాచుకొని నా దగ్గర ఏమీ లేదంటే అప్పుడు నీ జీవితంలో ప్రతిఫలం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. అతను 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి 12 గంపలు ఎత్తగలిగాడు. నువ్వు 10 రూపాయలు చోపులో పెట్టుకొని నా దగ్గర ఏమి లేదన్నందుకు ఆ 10 రూపాయలు నువ్వు తింటావు. ఆ తర్వాత నీకు ఆశీర్వాదాలు ఉండవు. కానీ దేవుని సన్నిధిలో ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే, ఒకటి, నీ దోషములను పరిహారింప చేసేవంటి వాడు. ఇక్కడ రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, నీ అతిక్రమములంతటిని ఆయన చెప్పండి ఏం చేస్తాడంట? తుడిచి వేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఏం చేశాడంట? ఇక్కడ చక్కగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దావీదు అంటాడు, నా అతిక్రమములన్నిటినీ చెప్పండి ఏమంటున్నాడు? చెప్పండి ఏమన్నాడండి? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. చెప్పండి, నీ పాపమును తొలగించగలిగినవాడు ఎవరు? నీ పాపాన్ని తీసివేసేది ఎవరు? నిన్ను క్షమించేది ఎవరు? నిన్ను కరుణించేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు కరుణించబడాలంటే, పరిశుద్ధుడిగా మార్చబడాలంటే, మనిషిగా బ్రతకాలంటే, తాగుడు నుండి విడుదల పొందాలంటే, వ్యభిచారం నుండి విడుదల పొందాలంటే, ప్యాకెట్ నుండి అబద్ధపు మోసం నుండి విడుదల పొందాలంటే, నువ్వు యేసు ప్రభు ముందు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావు అనుకోండి, దేవుడు నిన్ను కరుణిస్తాడు. తప్పనిసరిగా దేవుడు నిన్ను కరుణిస్తాడు. అందుకని
పాట, ప్రతి ఘోర పాపమును నీవు చెప్పండి. ఏం చేశాడంట? ఏం చేశాడండి? కడిగేశాడు. దేంతో కడిగాడు ఆయన? లైబాయ్ సబ్బుతోనా? చింతాల సబ్బుతోనా? చెప్పండి. లక్స్తోనా? దేంతో కడిగాడండి? యేసు రక్తముతో ఆయన మన పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పాపం పోవాలంటే ఏం చేయాలి? చెప్పరే, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు సన్నిధిలో నిలబడితే దేవుడు తప్పనిసరిగా నిన్ను కరుణిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే కరుణించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన కరుణా కటాక్షములను నీకు చెప్పండి, నీకు కిరీటం. ఆ కిరీటం కావాలంటే నువ్వేం చేయాలి? నీ అతిక్రమములను విడిచిపెట్టాలి. చెప్పండి. దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చే కిరీటము నువ్వు ధరించుకోవాలంటే కరుణ కటాక్షము కలిగినట్టు ఆ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? ఒకటి, నీ దోషములను యేసు రక్తం ద్వారా తొలగించుకోవాలి. రెండోది, నీ అతిక్రమములను విడిచిపెట్టాలి. సామెతల్లో ఉంది కదా, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు, చెప్పండి, విడిచిపెట్టువాడు కనికరము పొందును. విడిచిపెడితే కదా, నువ్వు విడిచిపెడితే కదా. ప్రైజ్ ది లార్డ్. ఏంట్రా బాయ్ మానుకుంటావంటే? మానుకుంటానండి అంటాడు. మరుసటి రోజు మరలా పోయి ఆనే ఉంటాడు వీడు. ఎక్కడ? బ్రాందీ షాప్ ముందు. మన ముందేమో వదిలేసాను అంటాడు, అక్కడ పోయిన తర్వాత అది వదిలేయట్లేదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయనేమో దాన్ని వదిలిపెట్టట్లా, సాతాను గాడేమో ఈయన్ని వదిలిపెట్టట్లా, దేవుడేమో నన్ను వదిలిపెట్టట్లేదు నువ్వు సువార్త ప్రకటించు వాడికని. చెప్పండి. అందుకని అతిక్రమములను చెప్పండి ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కనికరాన్ని? దేవుని కనికరమును మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ విషయాన్ని దావీదు గారు చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. 2వ వాక్యం కూడా చూడండి. నా దోషపు పోవునట్లు నన్ను బాగా కడుగుము. ఎప్పుడు? 26, 27, ఈరోజు 28. ఈ 3 రోజులు దేవుని వాక్యం అనే సబ్బుతో చెప్పండి కడిగే పనిలోనే ఉన్నాం. మరి ఎంతమంది కడుక్కున్నారో తెలీదు, ఎంతమంది వదిలేశారో తెలీదు, ఎంతమంది ఒప్పుకున్నారో తెలీదు, ఎంతమంది ప్రభు సన్నిధిలో నిలబడతారో తెలీదు. వాక్యం అనే ఏంటండి సబ్బుతో నీ పాపమును కడుక్కోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకని దావీదు గారు చక్కగా ఈ 2వ వచనం అంటాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. 3వ వాక్యం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట అది ఎక్కడ ఉంటుందంట? నీ కళ్ళ ముందే ఉంటుంది. చెప్పండి, నీ పాపం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి? నీ కళ్ళ ముందే, నీకు కనపడుతూనే ఉంటుంది. కానీ పాస్టర్ గారితో నాకేం తెలియదు అబ్బా అంటాం. ఏంటండి నాకేమీ తెలియదు. పేతురు అన్నాడు కదా, యేసు ప్రభువు ఆయన తీసుకొని వెళుతూ ఉంటే ఈయన సలిమంట దగ్గర పోయి కూర్చున్నాడు. ఒక చిన్న అమ్మాయి అడుగుతుంది, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదా అంటే, అబ్బే అసలు నాకు తెలియనే. నీకు తెలుసు ఆయన దేవుడని, నువ్వు పాపివని నీకు తెలుసు, నీలో పరిశుద్ధత లేదని నీకు తెలుసు, అయినా నువ్వేం చేస్తున్నావు? నటిస్తూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని 3వ వచనములో ఆయన చక్కగా చెప్పాడు, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ
నా ఎదుటే ఉన్నవి. 4వ వాక్యం, నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ నీతిమంతుడువు అగుదువు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏంటండి? నీవు నీతిమంతుడవు అగపడుదువు. తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడదు. మనం ఎలా కనపడాలి ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్పండి? దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనలో ఏ కల్మషమో కనపడకూడదు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువుని తీసుకెళ్ళి సిలువ వేయమని పిలాతు దగ్గర తీసుకెళ్ళి అప్పగిస్తే పిలాతు ఆయన చూసి అంటాడు, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము చెప్పండి, ఏ పాపము నాకు కనపడలేదు. ఎందుకు ఇతను సిలువ వేయమంటున్నారు? ఇతడు మీ రాజు కదా, ఎందుకు ఆయన సిలువ వేయమంటున్నారు అని అంటే, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చదవబడినటువంటి విషయంలో చక్కగా దావీదు గారు 4వ వచనంలో రాయబడినటువంటి చివరిలో ఒక మాట చెప్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడగుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడతావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలండి? నీతిమంతులుగానే ఉండాలి. దేవుని ఆజ్ఞను పాటించాలి. వాక్యము చెప్పుతుంది, ఆజ్ఞ ప్రకారం వాక్యం చొప్పున మనం నడుచుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఈ మాట చెప్పారు. అందుకని నా అతిక్రమములను చెప్పండి, నా అతిక్రమములను తుడిచివేయి, నా దోషం నా పాపం పోనట్లు నన్ను తెల్లగా నీ సబ్బుతో కడుగు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను కరుణించాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని వాక్యమనే సబ్బుతో నీవు కడగబడాలి. యేసయ్య రక్తంతో నీవు కడగబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాట, 3వ మాట, మరొక మాటను చూద్దాం. 4వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి అది ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను కరుణించి నా ప్రార్థన నీవు అంగీకరించుము. ప్రైజ్ ద లార్డ్. కరుణించే దేవుడు తప్పనిసరిగా నిన్ను కరుణించి నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దావీదు అంటాడు కదా, దావీదు అన్నాడా? దావీదు ఏమన్నాడండి? చదివించాను కదా, ఫస్ట్ చదవండి ఆ మాటని మరలా. అది కాదు వర్షిప్ టైంలో చదివించాను కదా వాక్యము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలలు ఒడ్డిరి, నా ప్రాణం కుంగిపోయింది, నా ఎదుట గుంట తవ్వారు, దానిలో వాళ్ళే పడ్డారు. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు అతన్ని కరుణించాడా లేదా? దేవుడు అతన్ని దావీదును దేవుడు కరుణించాడా లేదా? దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను పట్టుకోవటానికి వలలు వడ్డారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీరు అంటుంటారు కదా, ఏంటండి భాష గారు, వాడేదో నాకు చేశాడండి, ఈడేదో చేశాడండి, అక్కడేదో జరిగిందండి, ఇక్కడేదో జరిగిందండి, నా వల్ల కావట్లేదండి అని వేస్తారు. దావీదు ఒకే ఒక మాట చెప్తున్నాడు, వారు నా కోసం వలలు వడ్డారు, గుంటలు తవ్వారు, ఇదిగో నా కళ్ళ ముందే దేవుడు ఆ గుంటలో వాళ్ళు పడితట్టే చేశాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు తవ్విన గుంటలో వాళ్ళు పడాలి, వాళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళే పడాలంటే నువ్వేం చేయాలి? 3 పూటలు ఉపవాస ప్రార్థన రాకుండా కడుపు తిని పండుకోవాలి. అంతే కదా. మందిరానికి రాకుండా, ఆదివారం ఆరాధనకు రాకుండా దేశమంతటా సంచారం చేయాలి. నువ్వు యాత్రికుల్లాగా చేయొచ్చు. అట్లా నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఇదిగో ఇలాంటివి. ప్రార్థన చేయకపోవటం, సమస్యలకు గురి అయిపోవటానికి గల కారణం ప్రార్థనా జీవితం లేదు. అందుకని దావీదు తర్వాత మాట కూడా చెప్పాడు, చదువుమా 7వ వచనమా. నా హృదయము నిబ్బరముగా ఉంది ఇప్పుడు. ఎందుకని? నా శత్రువులను దేవుడు అణిచివేశాడు. నా శత్రువులు లేకుండా
చేశాడు కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను నిబ్బరంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సర కాలం అంతయు, ఈ 11 నెలలు ప్రభు నన్ను కాపాడి ఈ 12 నెలల 28వ తేదీ వరకు ప్రభు పాస్టర్ గారు నేను ఇది హ్యాపీగా నిబ్బరంగా ఉన్నాను అన్నవాళ్ళు కొంచెం చేయి పైకెత్తనైనా. నిబ్బరంగా ఉన్నాను అన్నవాళ్ళు నిబ్బరంగా ఉన్నారా స్వామి? తీర్థంపాడు అబ్రహం గారు, ఆ తర్వాత పుష్పమ్మ గారు చేతులు ఎత్తారు. నిబ్బరంగా ఉన్నారా? వెనకాలది ఎవరో మన తిరుపతి నిబ్బరంగా ఉన్నారా? ఏ టెన్షన్ లేదా? నాకు చెప్పినారు మీరు, నేను మళ్ళీ నీకు చెప్తా తర్వాత. మీరు నాకు చెప్పారు, విషయాలు చెప్పారు. అయ్యా ఇంట్లో నెమ్మది లేదు, కోడల ద్వారా, కూతురు ద్వారా, ఏంటంటే అల్లుడు ద్వారా, చెప్పండి, కోడల ద్వారా నెమ్మది లేదని నాకు వీళ్ళు చెప్పి ఉన్నారు. ముగ్గురు ఎత్తారు చేతులు, ముగ్గురు నాతో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తారు. అవునా కదా? నెమ్మది ఉందా? నిజంగా చెప్పండి, నెమ్మది ఉందా? ఏడి పిలిపేడి రే, ఏడున్నారా? బయట ఉన్నాడా? బాబుని తీసుకొని బయటికి పోయాడు. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, నెమ్మది లేనోళ్ళు చాలామంది ఉన్నారు. పైన నెమ్మది ఉన్నట్టుగా మాత్రమే కనపడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తటంలో తప్పు లేదు, కానీ నేను చెప్పటంలో మీకు తప్పు. నీకు నెమ్మది అన్నా అనుకో, నాకు తెలుసా నీకు తెలుసా అంటారు. అది కాదు కావాల్సింది. నీకు నెమ్మది కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరో? కరుణించే దేవుడు. అందుకని దావీదు అంటాడు, నా దోషములను పరిహారింపు, నా అతిక్రమములను తుడిచివేయి. ఇక్కడ అంటాడు, నా ప్రార్థన సఫలము చేయబడాలి. దేవుడు నిన్ను కరుణించాలి అంటే, నీ ప్రార్థన సఫలము చేయబడాలంటే దేవుని కరుణను పొందుకోవాలి. కుష్ఠరోగి దగ్గరికి వస్తే అందరూ పారిపోయారు కదా. యేసుప్రభు ఎందుకు పోలేదండి? ఎందుకు పారిపోలేదు? ఏంటని? ఆ కుష్ఠరోగిని దేవుడు తన చేతుల్లో చెక్కుకున్నాడు, తన పోలికగా చెక్కుకున్నాడు. తన బిడ్డను తాను ఎప్పటికి కూడా తాను పోగొట్టుకోడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కుమారులైన కుమార్తెలైన మనం అందరినీ ఆయన ఎప్పటికీ కూడా దేవుడు మనల్ని దూరము చేసుకోడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చక్కగా అంటాడు, ఏమని? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు. చెప్పండి, ఇరుకులో విశాలత. శత్రువులు చుట్టుముట్టారు, గుంటలు తవ్వారు, వలలు వేశారు, దేవుడు కరుణించాడు, అన్నీ పోయాయి. దావీదును దేవుడు విశాలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు పలుమార్లు అంటాడు, నీవు నాకు ఉన్నంత వరకు నాకు ఏ భయమో లేదు. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే అందరు కలిసి తీర్చిన వెంబడించిన బండవు, నీవే ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు ఇట్ట పెట్టొద్దని అంటా నేను. చెయ్యి ఇట్ట పెట్టొద్దు, ఇట్ట పెట్టాలి.
ఆయన అన్ని ఏళ్ళ కలిపి లబ్బర్ పెట్టాలిరా, ఈ ఒక్క ఏళ్ళు వదిలేసి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎవరు? దేవుడు ఎవరండి? కరుణించే దేవుడు. అందుకని దావీదు అంటాడు, నీవు నాకు ఉండగా ఏ దుష్టుడు నాకేమి చేయగలడు? దేవుడు ఉన్నంతకాలం సాతాను మనల్ని ఏమి చేయజాలడు. ప్రైజ్ ద లార్డ్. తుఫాను వస్తుంది, గాలి విసురుతుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. తుఫాను ఎప్పుడు ఉంటుందా? చెప్పండి. అప్పుడప్పుడు తుఫాను వచ్చినప్పుడు సుడుగాలులు వస్తాయి వెళ్ళిపోద్ది. సాతాను బతుకు కూడా అంతే. అప్పుడప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను పరీక్షించేదానికి, నువ్వు ప్రభు మార్గంలో సరిగ్గా ఉన్నావా లేదా అని నీ దగ్గరికి వచ్చి నేను టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఏబుకు పెట్టినంత సమస్య నీ దగ్గరికి రానివాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ చదవబడినటువంటి విషయంలో దావీదు అంటాడు, నీవు నన్ను కరుణించి నా ప్రార్థనకు, చెప్పండి, నా ప్రార్థన అంగీకరించుము. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో దావీదు అంటాడు, నన్ను కరుణించు తండ్రి, నన్ను కరుణించి నా ప్రార్థన నీవు అంగీకరించు. ఏంటి ఆయన అంగీకరించడం? ఏంటి ఆయన ప్రార్థన? చెప్పండి, ఏంటి ఆ ప్రార్థన? చెప్పండి. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నా పాపము పోవునట్లు, నా అతిక్రమములు తుడిచివేయబడినట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కరుణ కటాక్షం అనే కిరీటము నాకు ధరింప చేయమని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మనమందరం రాత్రిని పగలు ప్రయాసపడుతున్నాం. దేని కొరకు చెప్పండి? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? చెప్పాలి. దేని కొరకు మనం రాత్రిని పగలు ఈ మీటింగ్స్ అని, ఆరాధనలని, సభలని ఎన్నో వేల రూపాయలు, లక్షలు ఖర్చు పెట్టి ఇదిగో ఈ కార్యక్రమాలు మనం జరుపుతున్నాం. దేని కొరకు చెప్పండి? పరలోక చేరాలనే గురి గమ్యంతో. ప్రైజ్ ద లార్డ్. మనము పరలోకము చేర్చబడాలి, ప్రశాంతమైనటువంటి లోకాన్ని మనము చూడాలనే ఆశతోనే ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. దుఃఖములు, నిట్టూర్పులు, భార్యను కోల్పోవటము, భర్తను కోల్పోవటం, పిల్లలను కోల్పోవటము, తల్లిదండ్రులను కోల్పోవటము, ఈ లోకంలో ఇవన్నీ చూస్తూ మన జీవితంలో మనం కుమిలిపోతూ ఉన్నా కూడా దేవుడు మనం లేపుతా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒరే, వాళ్ళందరూ మధ్యలో వచ్చారు, మధ్యలోనే పోతున్నారు, శాశ్వతంగా ఉండేది నేను, నన్ను నమ్ముకొని బ్రతకరు అంటాడు దేవుడు. ఆయన మనల్ని లేపగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 57వ కీర్తన ఇందాక చదివాం కదా. 57వ కీర్తన బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి తీయాలి. 57వ కీర్తన మొదటి వాక్యం, 57 మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ స్వర్ణ చచ్చి ఉన్నాను, ఈ ఆపద తొలగి వరకు నీ రెక్కల నీడను అద్దే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. చెప్పండి. కరుణించే దేవుడు నిన్ను ఏం చేస్తానంటున్నాడు? దావీదేమంటున్నాడు? ఎక్కడ ఉంటానంటున్నాడు ఆయన? ఆపద తొలగే వరకు నీ చేతి లేదా నీ రెక్కల నీడ క్రింద నేను సురక్షితంగా నేను ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో ఎక్కడ సురక్షిత మనిషికి లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, సురక్షితంగా ఉంటారని గ్యారెంటీ ఉందా? భూకంపం వచ్చిందనుకోండి, చెప్పండి, భూమి కొంచెం ఊగిందనుకోండి, ఆ బిల్డింగ్లు ఏమైపోతాయి? నేలమట్టం అయిపోతాయి. అయ్యో, కోట్లు పెట్టి కట్టాను, ఎవరు డబ్బు తెచ్చి కట్టావు? దేవుడు అడుగుతాడు. అయ్యా, లక్షలు పెట్టి కట్టుకున్నానయ్యా, నేను పేదోడిని ఆయన అంటే, ఒరే ఆ డబ్బులు ఏమని వచ్చాయని నేను అడిగితే నువ్వేం చెప్తావు సమాధానం? ఏమీ చెప్పలేం. కష్టపడ్డాను అంటావు. ఎట్లా కష్టపడ్డావు? అప్పుడు దేవుడు అంటాడు, గాలి నాది, నీరు నాది, భూమి నాది, మట్టి నాది, రాళ్ళు నాయి, కరెంటు నాది, సమస్తమును ఇవన్నీ నాయే కదరా, నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, నిన్ను తప్ప అంటాడు. చెప్పండి. దేవుడు ఏమంటాడు? నిన్ను తప్ప సమస్తము సర్వము నేను ఏమైనా చేసుకుంటాను, నిన్ను మాత్రం ఏమీ చేయను. కొన్ని రోజులు భూమి మీద పెడతాడు, బుద్ధి వచ్చేదాకా నేను వదిలేస్తాడు.
బుద్ధి వచ్చిన తర్వాత తెలుసుకొని దావీదులాగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా దోషములను పరిహారింపుము, నా పాపములన్నీ నా కళ్ళ ముందే ఉన్నాయి, నా అతిక్రమములను తుడిచివేయి. అంత మాత్రమే కాకుండా నీ వాక్యం అనే సబ్బుతో నన్ను బాగా హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అనేదాకా నేను భూమి మీద ఉంచుతాడు. అప్పుడు నువ్వు ఒప్పుకుంటావో, ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిత్య మహిమలో నేను చేర్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒరే ఇంకా చాలు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, పవిత్రంగా ఉన్నావు, ఇంకా నువ్వు ఏడు ఉంటే మరలా చెడిపోతావు, వద్దు రారా నాయన అంటాడు. అని ఆయన తీసుకుంటే నువ్వేం చేస్తావు? అయ్యో మా ఆయన పోయాడు, నా భార్య పోయింది, నా పిల్లలు పోయారు, మూసుకేసుకుని ఏడుస్తావు. కొంతకాలం ఏడవాల్సింది కాదు, మనసు మార్చుకొని ప్రభు సంగతి బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చదవబడినటువంటి విషయం దావీదు అంటాడు, ఇక్కడ అంటున్నాడు ఆపద తొలగే వరకు. చెప్పండి, ఆపద తొలగే వరకు నేను ఎక్కడ ఉండాలి? చెప్పండి, ఎక్కడ ఉండాలి? దేవుని రెక్కల నీడలో ఒదిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆపద ఎప్పుడు తొలుగుతుంది మనకి? ఎప్పుడు తొలుగుతుంది? ఈ లోకాన్ని విడిచిన తర్వాతనే నీకు ఆపద తొలుగుతుంది. అప్పుడు దాకా నువ్వు దేవుని రెక్కల నీడలో బ్రతకాలి. పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రభు సన్నిధిలో సాక్షిగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరో? కరుణించే దేవుడు. అందుకని కరుణా కటాక్షములను నీకు కిరీటముగా దేవుడు ఉంచాడు. ఆ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే మొదటి మాట ఏం చెప్పాను? దోషములను పరిహరించమని దేవుని అడగాలి. రెండోది, నా అతిక్రమములను తుడిచివేయమని దేవుని సన్నిధిలో అడగాలి. మూడోది, నా ప్రార్థనలన్నీ అంగీకరించు అంటే సఫలం చేయమని ప్రభుని అడగాలి. నాలుగోది, ఆపద తొలగిపోయే వరకు ఎక్కడ ఉండాలంట? నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. ఆపద తొలగే వరకు దేవుని మందిరంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఒక ఆమె ఉందండి, హన్నా. ఆపద తొలగేంత వరకు ఎక్కడుందామా? ఎక్కడుందంట? దేవుని మందిరంలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రైజ్ ద లార్డ్. కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు, సమయలు పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆమె ఏమంట తెలుసా? దేవుడు నా నిందెను తొలగించాడు. నా ప్రార్థనను అంగీకరించి దేవుడు నా నిందెను తొలగించి, ఇదిగో ఈ కుమారుని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఆ కుమారుని తీసుకెళ్ళి ఏలికి అప్పగిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఈ సంవత్సరం ముగింపులోనికి వచ్చావు. మరి దేవుడు నీకు చేసిన మేలుకు ఏమిచ్చావు? ఏమిచ్చావు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమిచ్చావు? ఏం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాడిందే పాట పాసిపళ్ళు దాసుడు అని ఒకడు ఉండేవాడు. భార్య 5 రూపాయలు ఇచ్చింది కానుకేయమని. ఆడేం చేశాడు? జోబి చినిగిపోయిందని చెప్పి జోబులు వేసుకోకుండా చేతులు పట్టుకొని వచ్చాడు ఇంటికాడ నుంచి మందిరం దాకా. మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత వర్షిప్ టైంలో మర్చిపోయి, చినిగిపోయిన సంగతి మర్చిపోయి అందులో వేసాడు. అందులో వేసిన తర్వాత వర్షిప్ టైంలో ఇదేమైంది? కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత పిల్లలు దాన్ని ఎత్తుకొని పోయి ఐస్ తినేసారు. ఆరాధన అయిపోయిన తర్వాత జోబిలో చూశాడంట. జోబిలో చెప్పండి, జోబిలో ఉండదు. కొందరి సంపాదన అలాగనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని హన్న ఏం చేసిందంట? ప్రార్థించింది, ప్రతిఫలం పొందింది, ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పగించింది. ప్రైజ్ ద లార్డ్. నా నిందెను తొలగించిన వంటి దేవునికి నేను నా బిడ్డను కృతజ్ఞతునిగా ఆయనకు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దశంభాగాలు ఇస్తున్నారా? ఓనండి, ఈ పూటకు నటించండి. ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. కృతజ్ఞత కానుకలు ఇస్తున్నారు. ఏదైనా మనం ఫంక్షన్ చేస్తే ఇదిగో ఇంత పెట్టుకోండి అంటే ఇస్తున్నారు. అంత బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పరిచర్య కొనసాగించబడేదానికి, ఖర్చులు వాడబడేదానికి అన్నీ ఇస్తున్నారు. దేవుని సేవ చేయటానికి ఒక్క కొడుకునన్నా మీరు ఇచ్చారా?
ఒక కూతురునన్ను ఇచ్చారా? సిగ్గన్నా ఉండాలి. ఏంటంటే నా కొడుకు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. డాక్టర్, కలెక్టర్, ఐఎస్, పిఎస్ఓ, ఆయాస్, ఈ బుస్సు అంటారు. లాస్ట్కి వాడు పోయి గీజు కొట్టేవాడు అవుతాడు. ఎక్కడ? లారీల దగ్గర గీజు కొట్టేవాడు అవుతాడు. కొందరు గీజులు దొంగతనం చేసేవాడు కూడా పుడతారు. ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఇస్తున్నారు. ఒక్క బిడ్డనైనా దేవునికి ఇచ్చారా? మా అమ్మ నేను పుట్టినప్పుడు తిరుపతిలో ఉన్న 7 కొండల వాడికి ఇవ్వాలని మొక్కుందంట. ఇక్కడే కదా తిరుపతి. ఇటయా తిరుపతి? కరెక్ట్గా చెప్పండి. మీరు పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ, నేనేమో 5 సంవత్సరాలు ఎందుకు వచ్చి. ఎటుంటుంది తిరుపతి చెప్పండి కరెక్ట్గా? ఇది ఇటు ఉంటుంది. ఎట్ట పోయి ఇటు తిరుక్కొని ఇటు రావాలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనకి ఇవ్వాలని మొక్కుందంట మా అమ్మ. అయితే తర్వాత దేవుడు ఏం చేశాడండి? ఇవ్వాల్సింది ఆయనకు కాదు, ఇదిగో సజీవుడైనా నన్ను అని చెప్పి ఆయన తీసుకున్నాడు నన్ను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడు, దేవుని ఆలోచన వేరు, మనుషుల ఆలోచన వేరు. అందుకని దావీదు అంటాడు, ఆపద తొలగిపోయేంత వరకు మందిరంలోనే నీ రెక్కల నీడలో ఉంటా, ఆపద తొలగిన తర్వాత నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాన్నాడా? అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనసు మార్చుకోండి. ప్రైజ్ ద లార్డ్. సంఘ సహవాసం అనేది చాలా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. సంఘ సహవాసం చాలా ముఖ్యం. కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళను పట్టించుకోకూడదని అనుకుంటున్నాను. పట్టించుకొని ఇంకా మీదట పట్టించుకొని, కొందరు ఉన్నారు, కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, పట్టించుకొని ఇంకా మీదట వాళ్ళని. ఎక్కడికైనా పోండి, ఏ సంఘానికైనా పోండి, తిరుపతి పోండి, గూడూరు పోండి, ఇంకొక చోటికి పోండి, అవసరమైతే గుంటూరు పోండి, ఎక్కడికైనా పోండి, పట్టించుకోకూడదు అనుకుంటున్నాను. బడాయి ఎక్కువ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొందరికి దురద. అందుకని నేను కూడా అనుకున్నాను, పట్టించుకోకూడదని అనుకున్నాను. ఏంటండి, అన్ని సంఘాలు తిరుగుతుంటారు కొంతమంది, అన్ని సంఘాలు తిరుగుతుంటారు. వీళ్ళ ఇంట్లో కార్యం చేసేదానికి నేను పోవాలా? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. వీళ్ళ ఇంట్లో కార్యం జరిగితే నేను పోవాలా? వీళ్ళు మాత్రం దేశ సంచారంలో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు పట్టించుకోవాలా? తెలుసు కదా నా సంగతి. ఎవరిని పట్టించుకోను నేను. మందిరం వదిలేసి బయటికి పోయావా, కుక్కనన్ను పట్టించుకుంటా, కానీ నేను పట్టించుకోను. దేవుడు నాకు ఇవ్వాల్సిన వాళ్ళని ఇస్తాను. ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తా, బతిలాడతా, మర్యాదగా చెప్తా, వచ్చావా ఈ సంఘ సహవాసంలో ఉంటావు, రాకపోతే నీ కర్మను అనుభవించుకొని వదిలేస్తాం. చినిగిపోయినా ఇస్త్రాకులాగే నీ బతుకయ్యేది చివరికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవసరాలను బట్టి వాడుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు, అవసరాలను బట్టి నిన్ను వాడుకోవాల్సిన అవసరము మాకు లేదు. అది దావీదు చక్కగా ఈ మాట చెప్పండి. మరొకసారి చదవండి. నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, నేను నీ స్వరణ చచ్చి ఉన్నాను, ఈ ఆపద తొలగే వరకు నీ రెక్కల నీడను అంటే అర్థం ఏంటి? నీ రెక్కల నీడలో నేను, చెప్పండి, నీ రెక్కల నీడను నేను ఆశ్రయం చేసుకొని అందులో నివాసము చేస్తాను. ఆపద తొలగే వరకు ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం, దేవుడు మనల్ని ఉంచినంత కాలం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు సాక్షిగా మనం నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. చివరిలో ఒక మాట, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం చివరిగా ముగించుకుందాం. ఎవరిని చదవండి. మరలా మొదటి మాట వదిలేశారు. అయ్యా తిమోతి గారు చదువు. ఈయన కూడా అట్లే చదువుతున్నాను. నేను ఎప్పుడు ప్రేమించానయ్యా నేను? చెప్పండి, ఏమంటున్నాడండి? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో, కొట్టుగట్టిగా చప్పట్లో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు నేను వారిని కరుణించువాడను. ఎప్పుడు దాకా కరుణిస్తాడంట? నువ్వు కట్టిన పునాది పతనం కాకూడదు. యేసుక్రీస్తులో నువ్వు కట్టిన పునాది. ఒక్కప్పుడు నువ్వు అన్యుడిగా ఉండొచ్చు, విగ్రహార్థికుడిగా ఉండొచ్చు, నాస్తికుడిగా ఉండవచ్చు. నువ్వు ప్రభుని నమ్మావు, పునాదిని వేశావు,
ఆ పునాది తరతరాలు నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లలు తరతరాలు ఆ పునాది మీదనే కట్టబడేటట్లు నువ్వు నియమించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ ఏమంటున్నాడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని, ఎన్ని తరాలండి, 1000 తరములు దేవుడు కరుణిస్తాడంట. 1 2 కాదు, 1000 తరాలు. ప్రైజ్ ద లార్డ్. వారు వేసిన పునాది మీదనే ఇదిగో ఈ మందిరం కట్టబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నన్ను ప్రేమించి చెప్పండి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు నేను దీన్ని కరుణించబడదు. ప్రైజ్ ద లార్డ్. మరలా ఒక మందిరాన్ని కట్టబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని ఎవరైతే నన్ను అనుసరించి నడుచుకుంటారో వాళ్ళనే 1000 తరాల వరకు నేను కరుణించేవాడు. అప్పుడు నీ సంతతి వారు నువ్వు ఉన్నా లేకపోయినా, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత మనవడు, తర్వాత ముని మనవడు, ఆ తర్వాత ఇంకొక మనవడు, వీళ్ళందరూ ఈ సంఘంలో స్థిరపరచబడి ఉండాలి. నా మాట ప్రకారం నేను నడిచిన నడకలో వాళ్ళు నిలబడాలి అనుకున్న వాళ్ళు మెలుకు కలిగి జాగ్రత్తగా భయంతో భక్తితో ఆయన సన్నిధిలో నిలబడతారు ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘ సహవాసం చాలా, భార్యకు భర్త ఎంత ముఖ్యమో భర్తకు భార్య ముఖ్యము, సంఘానికి సేవకుడు ముఖ్యం, సేవకునికి సంఘము ముఖ్యము, సంఘానికి సహవాసము ముఖ్యం. ఈక బీకిన కోడిలాగా తిరుగుతానంటే తిరుగు, ఇబ్బంది ఏం లేదు. ఈక బీకేసిన కోడి ఉంటుంది కదా, చెప్పండి, ఈక బీకేసిన కోడి ఎట్టుంటుంది, ఎట్టుంటుందయ్యా? ఒకరోజు చూపిస్తాలే, తీసుకొచ్చి ఇక్కడ గట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈక బీకేసిన కోడిలాగా ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. మన దేవుడు ఎవరు? కరుణించే దేవుడు. అందుకని కరుణా కటాక్షములు దేవుడు నీకు కిరీటమును ధరింప చేసే దేవుడు. ఆ కిరీటం నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? మొదటిది నీ దోషములను పరిహరించమని దేవుని అడగాలి. రెండోది అతిక్రమములను తుడిచివేయమని దేవుని అడగాలి. మూడోది ప్రార్థన సఫలమవ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నాలుగోది ఆపద తొలగించమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఐదోది ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుడు నిన్ను 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాడు. చప్పటి కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత దయ్యున్నది. అందరు కలిసి మోకరించాలి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. అందరం చప్పట్లు కొడదాం ఉత్సవంగా.
మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవు. అనుభవం మధురముగా మార్చగలవో నీవు. అనుభవం మధురముగా మార్చగలవో నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవితాలన్నది నా జీవితాలన్నది. అందరూ అదే గట్టిగా ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. చిరజలముల ఊటైనా నీవు నన్ను తాకేతివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవితాలన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవితాలన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవితాలన్నది నా జీవితాలన్నది నా జీవితాలన్నది నా జీవితాలన్నది నా జీవితాలన్నది నా జీవితాలన్నది. పరిశుద్ధాత్మక సన్నిధిలో పరిశుద్ధాత్మక సన్నిధిలో పరిశుద్ధాత్మక సన్నిధిలో యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన ప్రభువానికి స్తోత్రాలయ్యా. కనికరించండి దయగలిగిన స్వామి. ఓ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడాలి నింపబడాలి నింపబడాలి. ఈ తరముల వరకు కరుణించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించే దేవుడను నేను. ఓ రిబా బాబా లబా కతురా బాబా బాబా పరిశుద్ధాత్మునిగా అభిషేకము కుమ్మరించబడాలి కుమ్మరించబడాలి కుమ్మరించబడాలి. ఒక్కొక్కరిపై ఒక్కొక్కరిపై ఆత్మాభిషేకము కుమ్మరించు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట.
నా జీవిత దయ్యున్నది. గట్టిగా సప్పుడు కొడుతూ ప్రభువును మెప్పరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన చివరి ముగింపు ఆరాధన, ఈ సంవత్సరము ముగింపు చివరి ఆశీర్వాదపు ఈ కొడిక, ఈ పునరుద్ధానపు ఆరాధన, ప్రభు ప్రారంభుడి ముగింపు వరకు అన్ని విషయాలలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కరుణించే దేవుడు, కరుణ కటాక్షం అనే కిరీటాన్ని నా దేవుడు నీకు దయచేయాలని, ఆయన నిన్ను ధరింప చేయాలని, ఆ కిరీటాన్ని నువ్వు పెట్టుకుంటే ఆయన నిన్ను మనస్ఫూర్తిగా చూడాలని. కానీ కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆ కిరీటాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీ దోషమును తొలగించమని ప్రభుని అడగాలి, నీ అతిక్రమమును తుడిచిపెట్టమని ప్రభుని అడగాలి, నీ ప్రార్థన సఫలమయ్యేటట్లు ప్రభుని అడగాలి. ఆపద దినము తొలగిపోయేంత వరకు దేవుని రెక్కల నీడలో ఉంటే ఆ కిరీటం నీకు దక్కుతుంది. అందుకని దేవుడు అంటాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని నేను 1000 తరముల వరకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. కొట్టుగట్టిగా 1000 తరముల వరకు నీకు మాత్రమే కాదు, నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లలకు మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లలను 1000 తరముల వరకు కరుణించే దేవుడు. కొట్టుగట్టిగా కొట్టు, నిన్ను కరుణించే దేవుడు. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ జీసస్, థ్యాంక్ యూ. ఓ జీసస్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకోండి. మొదటి రోజు 26వ తారీఖున జరిగిన ఉపవాస ప్రార్థన ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. రెండవ రోజు 27వ తారీఖున జరిగిన ఉపవాస కూడికను 2 పూటలు ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. 3వ దినాన పునరుద్ధానపు ఈ ఆరాధన, ఈ సంవత్సరం చివరి పునరుద్ధానపు ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరంగా మార్చినందుకు ఈ 2 చేతులది స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. 1వ తారీఖు సాయంత్రం సరిగ్గా 8:55 నూతన పాత కొత్త సంవత్సరం ఆరాధన ప్రారంభించబడుతుంది. కనుక మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులను అందరినీ చెప్పి వారందరినీ తీసుకొని రావాల్సిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాను. 31వ తారీఖు రాత్రి జరగబోయే నూతన సంవత్సరపు ఆరాధన ప్రభు ఆశీర్వాదకరంగా జరిగేటట్లు చక్కటి వాగ్దానం, కొత్త పాట, దేవుడు ఆనందకరమైన దేశంలో నేను మిమ్మల్ని ప్రవేశిస్తానని వాగ్దానం చేసినట్లుగా నూతన సంవత్సరములో దేవుడు మనకును మన వారికి మనకున్న సమస్త ఆస్తుపాస్తులు అన్నిటినీ శుభకరమైన ప్రయాణముతో శుభము కలిగేటట్లు దేవుడు కార్యము చేసేటట్లు ప్రార్థన చేయండి, ప్రార్థించండి. ప్రార్థన పూర్వకంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రావాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనకు తోడై ఉండి నడిపించిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రాలు, నీతి సూర్యుడా నీకు స్తోత్రాలయ్యా. గడిచిన ప్రభు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొనే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. ఒక్కొక్క పూట మీరే మాతో కూడా ఉండి ఆశీర్వాదకరంగా నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. తిరిగి ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన నెలలు, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు.
అందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం నాయనా. ఈ చివరి పునరుద్ధాన దినమందు కూడా నిన్ను స్తుతించి ఆరాధించి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు నాయనా. ఎందరో ఈ సమయాన్ని ఈ దినాన్ని చూడలేక అయ్యా నీకు స్తోత్రాలు. ఉన్నప్పటికీ మేము వారికంటే గొప్పవారము కాదు, కేవలము నీ దయ, నీ కరుణ, నీ కటాక్షము మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవులైన మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేసినందుకు నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ఈ ఆరాధనలో మీరు తోడుండి అయ్యా పాటల ద్వారా ఆరాధన ద్వారా సాక్ష్యము ద్వారా మీరు మహిమ పొందారయ్యా. దైవ సేవకుల్ని మీ పక్షంలో నిలవబెట్టి నీ ఆత్మ చేత మీరు అభిషేకించి మాతో మాట్లాడే ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు నైనా కరుణించే దేవుడవు, నువ్వు కరుణామయుడవని, నువ్వు దయ చూపించే దేవుడవని, ఎవరు నీ సన్నిధిలో వారి అతిక్రమములను వారి పాపాలను వారికున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు సమస్తమును ఒప్పుకొని విడిచిపెడతారో వారిని నీవు ఆశీర్వదించే దేవుడవని తండ్రి నీకు స్తోత్రాలు. ఆపత్కాలంలో ఎవరు నీ రెక్కల నీడను ఆశ్రయించి నీ సన్నిధిలో దాగి ఉంటారో వారి యొక్క సంతతిని నేను ఆశీర్వదిస్తానని నువ్వు మాట్లాడిన దేవుడవు నాయనా. ఈ విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయము చేయండి. ఎవరికి వారు సరి చేసుకొని నీ సన్నిధిలో ప్రభు నిత్యము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనసాగించబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయనా. నీకు స్తోత్రాలు. ఏ ఒక్క మాట నిర్లక్ష్యం చేయక వ్యర్థము చేయక నీ వాక్యానికి లోబట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మా ముందున్నాయి. నూతన సంవత్సరమును మీరు మాకు అనుగ్రహించబోచున్నందుకు స్తోత్రాలయ్యా. ఒక మంచి మనసు కలిగి నూతనమైన జీవితంతో మేము నూతన సంవత్సరంలో ప్రవేశించబడినట్లు మీరే కార్యమును జరిగించండి, కృప చూపించండి. ఒక క్రొత్త వాగ్దానమును, ఒక ఆరాధన స్తుతులతో కూడిన పాటను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నాయనా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానమును మాకు కలుగు చేసి మీరే మాకు కాపరిగా ఉండి నడిపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సావుకుని మీరు బలపరిచి ఈ 3 రోజులు మీరు బలంగా వాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఇంకనూ కావలసిన ఆరోగ్యం, కృప సమృద్ధిగా దయచేయండి. ఇంకనూ మా ముందు మీరుండి సావుకుని నోటని దివ్య వాక్కును నింపి సంఘముతో మీరు మాట్లాడి మీరే ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించి కృప చూపించమని ఈ ఆరాధన అంతట్లో తోడుని నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొంది నీ దీవెన నీ కనికరము మాపై నుంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సౌహాస్యమును కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును 3 దినాలు ఉపవాస ప్రార్థన పాలు పొందిన ప్రతి బిడ్డలకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది.